మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న పార్ట్ టైం ఆయాల జీతాలు పెంచాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నటువంటి ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ 4000 జీతం ఇచ్చి ఆయాలతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తుందని అన్నారు. వెంటనే వారిని ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి జీవో 193ని అమలు చేయాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతం చెల్లించాలని అన్నారు. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆయాల పట్ల నగరపాలక సంస్థలో స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి కంటింజెంట్ వర్కర్లుగా పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి స్కూల్ ఆయాలు ఈ దేశంలోనే అత్యంత తక్కువ వేతనం, వీరికన్నా తక్కువ వేతనం ఎవరికి ఉండదో కేవలం 4000 రూపాయలకి వీళ్ళ చేత ప్రభుత్వం పనిచేయించుకుంటూ ఉంది. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళ సర్వీస్ ఏమి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, 20 నుంచి 30-35 సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్నటువంటి వర్కర్లకి, మహిళా వర్కర్లకి ఈరోజు కేవలం 4000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు. వీళ్ళ పనేమో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫుల్ టైం పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం రికార్డుల్లో మాత్రం వీళ్ళ పార్ట్ టైం కంటింజెంట్ అనే పేరుతో వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. కానీ